హాయ్ అండి. వెల్కమ్ టు మధుర వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజైతే నేను రోటి పచ్చడి చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వేరుశనగ గుళ్ళు అయితే ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ లేకుండా పక్కకు తీసేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి. ఫ్రై అయిపోయాయి కదా, ఇంట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా ఫ్రై అవనిద్దామండి. చూసారా, కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. ఇవి పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకొని పక్కకు తీసేసుకుందామండి. ఆయిల్ పోసి టమాటోస్ వేద్దామండి. ఇప్పుడు టమాటోస్ వేసి వీటిని కూడా మగ్గిద్దామండి. మూత పెట్టేద్దాం. చూసారా, ఉడుకుతున్నవి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా టమాటాలు అయితే మగ్గిద్దామండి. కొంచెం చింతపండు అయితే వేద్దామండి. ఇప్పుడు వాటర్ ఇంకేంత వరకు మగ్గిద్దామండి. చూసారా, వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడైతే రోట్ల దగ్గరికి వెళ్ళిపోదామండి. చూసారా, రోటి పచ్చడి భలే టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా రోట్లో చేసుకుంటేనే దాని టేస్ట్ అండి. మిక్సీలో ఆడింది అంత టేస్ట్గా అయితే ఉండదండి. రోట్లో పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఖాళీ సమయంలో రోటి పచ్చడి అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను కూడా ఖాళీ సమయాల్లో ఇలా రోటి పచ్చడిలా చేసుకుంటానండి. ఎక్కువగా నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా టమాటాలు కూడా దంచుకుందామండి. చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇందులో కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుందామండి. అప్పుడే ఆనియన్స్ వేసుకుంటేనే భలే టేస్టీగా ఉంటుంది. అవి అందులో దంచుకుంటే భలే టేస్టీగా ఉంటాయండి. ముద్ద ముద్దకి తగులుతుంటే. రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఏదో గిన్నెలోకి తీసేసుకుందామండి. చూసారు కదా, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.